హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్. మనమైతే ఇవాళ గుమ్మడికాయతో దప్పడం అయితే చేద్దాము. గుమ్మడికాయ పులుసు పాతకాలం నాటి వంట అయినా చాలా వాల్యుబుల్ వంట. ఈ గుమ్మడికాయ పులుసునే గుమ్మడికాయ దప్పలంగా పేరైతే పిలిచేవారనమాట. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది రుచి. ట్రై చేయండి. నేనైతే ఈ గుమ్మడికాయ పులుసు చేయడానికి అన్ని సిద్ధంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట. చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సరే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే బాండీలో 4 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నానండి. వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట. నేనైతే తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక ఎండుమిరపకాయ అయితే తీసుకున్నానండి. 4 వెల్లుల్లిపాయ రబ్బలు అయితే దంచి అయితే వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చిటపట్లు ఆడాలన్నమాట మొత్తం. ఈ తాలింపు దినుసులు అనేవి చిటపట్లు ఆడేలాగా వేయించుకున్న తర్వాత నేను 2 పచ్చిమిర్చి చీలికలుగా అయితే వేసుకుంటున్నాను అనమాట. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కూడా చిన్నగా తరిగైతే వేసుకుంటున్నానండి. వీటిని మంచిగా వేయించేసేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ కూడా బాగా మంచిగా మగ్గిపోవాలన్నమాట ఈ నూనెలో అనేది. సో మనకి ఏంటంటే తర్వాత కచ్చా పచ్చాగా ఉండకూడదనమాట. నేను ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు అయితే తీసుకున్నానండి. నా దగ్గర ఒక సగం గుమ్మడికాయ ముక్క అయితే ఉందన్నమాట. గుమ్మడికాయని మనం ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. గుమ్మడికాయ పులుసు పెడుతున్నాం కాబట్టి ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకున్న ప్రాబ్లం అయితే లేదు. ఈ ముక్కలు నేనైతే బాండీలో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక నిమిషం మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ మనకి తొందరగా అయితే ఉడికిపోతుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ ఫుల్గా నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట. మనకి ముక్కలు అనేవి మునిగేదాకా పోసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను అనమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి ముక్కలు ఈ విధంగా అనేది మగ్గాలన్నమాట. ఒకవేళ మగ్గకుంటే ఒకసారి టెస్ట్ అయితే చేద్దాము. నేనైతే గుమ్మడికాయ ముక్కలను మగ్గాయా లేదా అనేది చూస్తున్నాను అనమాట ఈ ఫోర్క్తో గుచ్చి. ఈ గుమ్మడికాయ ముక్కలు అనేవి ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఇక నేను ఏంటంటే ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు రసం అయితే తీసుకుని ఇందులో పోసేసుకుంటున్నాను అనమాట. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను కొంచెం 2 స్పూన్ల దాకా కారం అయితే తీసుకుంటున్నానండి. గుమ్మడికాయల్లో కొంచెం తీపి అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి పులుసు అట్లాంటివి పెట్టామంటే మనం ఖచ్చితంగా వేయాల్సింది బెల్లం అనమాట. అలాగే నేనైతే కొంచెం కొత్తిమీర తరగతి వేసేసుకుంటున్నాను అనమాట. ఈ దప్పడానికి టేస్ట్ వచ్చేది ఇక్కడే అనమాట. నేను ఏం చేస్తున్నానంటే 2 స్పూన్లు బియ్య పిండి తీసుకున్నానంటే వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసేసుకున్న దాన్ని నేనైతే పులుసులో అయితే మిక్స్ చేశానండి. బియ్య పిండి మిశ్రమాన్ని పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకు మూత పెట్టేసుకుంటే మనకి పులుసు అనేది చాలా చిక్కగా అనేది వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంతైనా అండి అప్పటి రోజుల్లో వంట వార్పు అనేది చాలా వేరు కదా. నేనైతే ఇక్కడ దప్పలం టేస్ట్ అయితే చేస్తాను అనమాట. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అయితే చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో చాలా రోజులు అవుతుంది అనమాట. నేనైతే పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోతా ఉంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పేసేయండి. అలాగే మీకు ఎట్లాంటి రెసిపీస్ కావాలో నాకైతే కమెంట్ చేసేయండి గైస్. సో ఓకే గైస్, మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.